అమెరికాలోని సియాటల్ నగరంలో ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల కుటుంబానికి సుమారు 262 క్రోర్ రూపీస్ అంటే $31.1 మిలియన్ పరిహారం చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పునిచ్చింది. అసలు విషయం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ చెందిన జాహ్నవి కందుల ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. 2023 జనవరిలో సియాటల్లో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఒక పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. ఆ వాహనం సుమారు 119 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. ఈ ప్రమాదంలో జాహ్నవి అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఆ పోలీస్ అధికారి డానియల్ అడరర్ జాహ్నవి మరణం గురించి చాలా అవమానకరంగా మాట్లాడారు. ఆమెకు పెద్దగా విలువ లేదు, కేవలం $11,000 చెక్ రాసిస్తే సరిపోతుంది అంటూ నవ్వుతూ మాట్లాడిన ఆడియో బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. జాహ్నవి కుటుంబం సియాటల్ నగరంపై దావా వేసింది. సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు ఏమనిందంటే, జాహ్నవి కుటుంబానికి మొత్తం $31.1 మిలియన్ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కారణం ఏమంటే, పోలీస్ అధికారి నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణం పోవడం. ఆ తర్వాత అధికారులు ప్రవర్తించిన తీరును కోర్టు తీవ్రంగా పరిగణించబడింది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఎంత డబ్బు ఇచ్చినా ప్రాణం తిరిగి రాదు అనేది ప్రతి ఒక్కరి గుండెల్లో రగిలే మంట. 262 క్రోర్స్ కాదు కదా, ప్రపంచంలోని సంపదనంతా పోసిన ఆ తల్లిదండ్రులకు జాహ్నవిని తిరిగి ఇవ్వలేరు. ఆ పోలీస్ అధికారికి ఉన్న అహంకారం వెనుక అసలు కారణం ఏంటో తెలుసా? ఆ పోలీస్ అధికారి నవ్వుతూ ఆమెకు పెద్దగా విలువ లేదు అని అనడం వెనుక ప్రధాన కారణాలు. అమెరికాలోని కొంతమంది పోలీసులకు ఇతర దేశాల నుండి వచ్చిన వారిని లేదా వలసదారులను చూసినప్పుడు ఒక రకమైన చులకన భావం ఉంటుంది. జాహ్నవి ఒక విదేశీ విద్యార్థిని కావడం వల్ల ఆమె ప్రాణానికి విలువ లేదని అతను అహంకారంగా మాట్లాడాడు. నేను పోలీస్ని, నా వెనక యూనియన్ ఉంది, నన్ను ఎవరూ ఏమి చేయలేరు అనే ధీమా అతని మాటల్లో స్పష్టంగా కనిపించింది. ఆ ధీమానే అతన్ని ఒక మనిషి ప్రాణం పోతే నవ్వేలా చేసింది. ఇక్కడ అందరూ కోరుకున్నట్లు వారిని ఉరితీయడమో లేదా జీవిత ఖైదు వేయడమో జరగకపోవడానికి అమెరికా చట్టాల్లోని కొన్ని లొసుగుల కారణం. ఇక్కడ క్రిమినల్ వర్సెస్ సివిల్ కోర్టు ఈ 262 కోట్ల రూపాయల జరిమానాను సివిల్ కేసు కింద ఇచ్చింది. అంటే ఆ నగరం తప్పును ఒప్పుకుంది, కానీ క్రిమినల్ కేసు వేయడానికి ఆ పోలీస్ అధికారి కావాలనే చంపలేదు, ప్రమాదవశాత్తు జరిగిందని ప్రాసిక్యూటర్లు కేసును నీరుగార్చారు. అమెరికాలో పోలీసులకు ఉన్న అతిపెద్ద రక్షణ కవచం ఇది. డ్యూటీలో ఉన్నప్పుడు జరిగే తప్పులకు పోలీసులపై వ్యక్తిగతంగా కేసులు వేయడం అక్కడ చాలా కష్టం అంట. జాహ్నవి కుటుంబానికి ఆ డబ్బు ఒక ఓదార్పు కాదు, అది ఆ వ్యవస్థ చేసిన తప్పుకు ఒక పశ్చాత్తాపం మాత్రమే. రోడ్డు మీద మనం జాగ్రత్తగా ఉన్నా ఎదుటివాడు జాగ్రత్తగా లేకపోతే వచ్చే ముప్పే అసలైన ప్రమాదం. జాహ్నవి కందుల కేసులో కూడా జరిగింది కూడా ఇదే. ఆమె నిబంధనల ప్రకారమే రోడ్డు దాటుతున్నా ఎదురుగా వచ్చిన పోలీసు వాహనం అతివేగంగా రావడం వల్ల ప్రాణం పోయింది.